నమస్కారం అండి. నమస్కారం సార్. మొన్న జరిగిన ఆరు మర్డర్ల కేసులో రాజ్కుమార్ అనే వ్యక్తి పోస్కో కేసు నిందితుడు కూడా ఆయన పరారులో ఉన్నాడు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు ఇలాంటి వ్యక్తులు మారిపోతున్నారు. వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? సో సమాజంలో ఇలాంటి చీడ పురుగులు ఎవరైతున్నారో వాళ్ళని చట్టాలు బలంగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంటు ఇమ్మీడియట్లీ వాళ్ళకి శిక్షించాలి. అంటే న్యాయ వ్యవస్థ ఉంది, దానికి టైం పడుతుంది. కానీ ఆ లోపే ప్రజల యొక్క ఆగ్రహానికి గురైనటువంటి ఎవరైతే ఇలాంటివి ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్లీ ఎన్కౌంటర్ చేయాలి. అయితే దాని కారణాల్లో కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోతే రైటర్ కానుండి స్టార్ట్ చేస్తే ఎస్ఐ కానుండి ఈ రైటర్ రాస్తాడు, ఎస్ఐ చెప్తే ఎస్ఐ కూడా డబ్బులు తీసుకోవడం, సిఐ ఉంటే సిఐ దాకా పోవడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి పోలీస్ స్టేషన్లో. ఇలాంటి కేసులు వచ్చినప్పుడు పోక్స్కో కేసులు లాంటి ఏదైతే వస్తాయో ఇమ్మీడియట్లీ స్పందించాలా. ఎస్పీ స్థాయిలో ఉన్న వాళ్ళు టేకప్ చేయాలి ఇమ్మీడియట్లీ దాన్ని. అట్లా చేయకుండా దాన్ని కొంత అమౌంట్ తీసుకొని ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి కేసుల్ని క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది నిర్లక్ష్యం వల్లే ఈ 6 మరణాలు జరిగాయి అంటారు మీరు? పోలీసులు కూడా ఒక కారణము. అసలు వ్యవస్థలో ఇలాంటి జరుగుతుందంటే లైంగిక వేధింపులు జరుగుతున్ననే అవకాశం ఉన్నా కూడా తీసుకుపోయి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. 2013 లైంగిక వేధింపుల చట్టం ప్రకారము అసలు ఎక్కడెక్కడ ఏ ప్రదేశాల్లో జరుగుతుంది, జరగడానికి కారణాలు ఏంది అనేది కూడా విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది. ఈ తల్లిదండ్రులు ఇంట్లో సీసీ కెమెరా పెట్టుకున్నారు, కానీ కొంత దూరం పోయి ఎస్పీకి లెటర్ ఇవ్వలేకపోయారు. దానివల్ల వీళ్ళు నష్టపోయారు. సో వాని యొక్క కదలికలు కూడా వాడు డ్రగ్స్కు, తర్వాత బెట్టింగ్ మాఫియా, ఈ అన్నిటికీ అలవాటు పడ్డ తర్వాత కూడా వాళ్ళ పేరెంట్స్ చేసిన పొరపాటే కదా అది. పెంపక లోపం అని నేను అంటున్నా. తల్లిదండ్రుల పెంపక లోపం ప్రధాన కారణం. మీరు తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాడిని పెంచే విధానంలో శిక్షించి పెంచాలి. తల్లిదండ్రుల మాటలు బిడ్డలు వింటున్నారంటారా పిల్లలు? అందుకే నేను ఏమంటున్నా, 18 సంవత్సరాలు వచ్చేంత వరకు వాడిని ఖచ్చితంగా శిక్షించాలి. లేకపోతే వినడు వాడు, ఎవరైనా కూడా. మరి వాడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ప్రేమ గుడ్డిదంటారు, వాంది చెడ్డదా ఏదో ప్రేమ అర్థం కాదు. మరి ఆ రకంగా ఎనాలిసిస్ చేసే క్రమంలో వాళ్ళ తల్లిదండ్రులు ఇమ్మీడియట్లీ చెప్పాలి, అధికారులు చెప్పాలి, వీళ్ళ తల్లిదండ్రులు అయినపోయి ఇమ్మీడియట్లీ చెప్పాలి. వాడు వచ్చి తాగు కలవాడు ఈ బెట్టింగు వాటిలో కూడా ఎట్లా మాట్లాడుతారు అంటే ఏ బెట్టింగ్ యాప్లు కూడా ప్రమోట్ చేస్తారు మొబైల్ చూస్తే. మరి వాటి మీద చర్య తీసుకోవడం లేదు, డ్రగ్స్ మీద అసలు ఏందో ఉక్కుపాదం మోపడం లేదు. సో ఇవన్నిటి కారణాలు ఏంటంటే ఒక్కటే కాదు, ఇవన్నీ ప్రభావితం చేస్తున్నాయి. వాడు తాగిన వైన్ షాప్ల ముందు కూడా అశ్లీల చిత్రాలు ఉంటున్నాయి. వైన్ షాప్ పోతే వైన్ షాప్లో ఏడైతే ప్లేస్లు ఉంటాయో ఆ బోర్డు మీదనే అశ్లీల చిత్రాలు చేస్తుంది. వాడు తాగాలే, అశ్లీల చిత్రాలు చూడాలా? ఏందన్నట్టు ఇది కాదండి. ఎటుపోతుంది సమాజం? సార్, ఆ అబ్బాయి పోస్కో కేసు పెట్టిన వాళ్ళని చంపాడు అనుకున్నాం, అది కక్ష అనుకున్నాం. కానీ కట్టుకున్న భార్యని పసిపిల్లలను కూడా చంపేశాడు. దీనికి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే వాడు తీసుకునేది డ్రగ్స్ తీసుకుంటున్నట్టుండు. వాడు బెట్టింగ్, వాని మైండ్ మొత్తం వాని కంట్రోల్లో లేదు. ఒక సైకోలాగా తయారైపోయి అసలు వాని వ్యవస్థల నుండి ఆడు అవుట్ ఆఫ్ కవరేజ్ వెళ్ళిపోయినాడు. అప్పుడే మైండ్లో ఏ స్టేజ్లో ఉన్నాడు మైండ్ సెట్ అనేది తల్లిదండ్రులే కానీ తన భార్యే కానీ వాడు వ్యవస్థ కానీ ఇమ్మీడియట్లీ గుర్తించలేదు. వాడు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో ఆ స్టేజ్లో కూడా వాడు చేయరాని అన్ని పొరపాట్లు చేసేసాడు. సో అట్లాంటి వాళ్ళని ఇమ్మీడియట్లీ గుర్తించాలి. అసలు లైంగిక వేధింపులు జరుగుతున్నాయనే ఆలోచన వచ్చినా కూడా ఇమ్మీడియట్లీ దాన్ని టేకప్ చేయాలి. కానీ జరుగుతలేదు. వీళ్ళు సీసీ కెమెరా పెట్టుకురని తెలుస్తుంది, వాళ్ళు సీసీ కెమెరా ఇంట్లో పేరు. మరి సీసీ కెమెరాల బదులు జరిగే అవకాశం ఉందని చెప్పి డైరెక్ట్ ఎస్పీకి లెటర్ ఇవ్వచ్చు కదా. తల్లిదండ్రులు పెంపక లోపం అనేది 100%. రెండోది వీళ్ళు పెరిగే విధానంలో కూడా దోస్తులు ఎవరైతున్నారో వాడు రావడం, వీడు రావడం, ఇవన్నీ చేయడం. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. మరి ఇమ్మీడియట్లీ చేయాలి కదా. అయితే పెరుగుతున్న బిడ్డల పట్ల తల్లిదండ్రులు మానిటరింగ్తో పాటు పోలీసు వ్యవస్థ నిఘా కూడా ఉండాలి. ఖచ్చితంగా పోస్కో కేసులు వచ్చినప్పుడు అక్కడ ఎవరైతే పోస్కో కేసు నిందుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టి వారానికి ఒకసారైనా పోలీస్ స్టేషన్ పిలిపించి వాడి మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకోవాలంటారు. పోక్సో కేసు జరిగిందంటేనే ఒక తల్లిదండ్రులు ఒక బాలిక మీద పోక్సో కేసు జరిగిందంటే ఎవరు అంత ఈజీగా పోరు. ఆడ జరుగుతూనే ఏమాత్రం లేకపోతే ఏ తల్లిదండ్రుల బాలికలైనా కూడా పోలీస్ స్టేషన్ దాకా పోయిందంటేనే ఆడు ఏం చేయకుండా ఉత్తిగా ఉండరు. ఏదో జరుగుతూనే ఆడ దాకా పోతారు, ఏదన్నా భయమైనా ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళకు బాలికలు కూడా స్కూళ్ళల్లో
పిల్లలకు కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్పియాలి, అంటే యుద్ధ విద్యల మీద ప్రావీణ్యత సంపాదించాలి, వాటికి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఒకప్పుడు ఒక బాలిక మీద జరుగుతుందంటే వాళ్ళు ఇమీడియట్లీ ఒక మార్షల్ ఆర్ట్స్ అనేది నేర్పించేవాళ్ళు. లేదనుకుంటే ఇప్పుడు స్కూళ్ళల్లో ఎవరికి వస్తుంది, ఎవ్వరికి రాదు. ప్రభుత్వాలు కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్పియాలి. సో తర్వాత అంటే కొంతమందికి నిజంగా జరుగుతున్నట్టు ఎవరికి ఇస్తారు, హత్య జరుగుతుంది అనే దాంట్లో ఇది ఇస్తారు. మరి అదే మహిళలకు ఈ డిపార్ట్మెంట్లో ఇచ్చే ట్రైనింగ్ ఏదైతుందో, ఆర్మీలో ఇచ్చే ట్రైనింగ్ ఏదైతుందో అది 18 స్కూల్ స్థాయి నుండే దాదాపు ఒక ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు అలాంటి ట్రైనింగ్ ఇస్తేగలిగితే ఆత్మరక్షణ వాళ్ళు చేసుకోగలుగుతారు. లేదనుకుంటే ఇంకా రాబోయే రోజులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ఎందుకంటే సోషల్ మీడియా, ఈ బెట్టింగ్ యాప్లు, డ్రగ్స్, మాఫీ ఇవన్నీ చాలా ప్రమాదకరంగా ఉంది. ఇది సమాజానికి చాలా పెద్ద ఛాలెంజ్. దీన్ని ఎదుర్కోవాలంటే చాలామంది మానసిక విశ్లేషకులు కావాలి, న్యాయ వ్యవస్థలో కావాలి, సమీక్ష మీటింగ్లు పెట్టాలి, సమావేశాలు పెట్టాలి. ఒక 4 బొడ్రాయి దగ్గర ఒక చర్చలు జరగాలి. ఇలాంటివి జరిగినప్పుడు ఏం చేద్దామో, గ్రామంలో జరిగినప్పుడు ఎలాంటివి ఎదుర్కోవాలి. సో ఇవన్నీ చర్చ జరగాలి. ఎందుకంటే ఈ రాజ్ కుమార్ ఈ హత్య కేసు సంబంధించిన దానిలో చాలా ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో బిఎన్ఎస్ దాని 10 ప్రకారం ఆయనకి ఏంది యావజ్జీవ శిక్ష లేదా మరణ శిక్ష అంటారు. మరి అప్పటి వరకు ఎంత టైం పడుతుంది? సో దాని కారకులు ఎవరు, ఏమేం జరుగుతుంది, ఇవన్నీ పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఏం చేద్దామంటారు ఇలాంటి దుర్మార్గుల్ని ఫస్ట్ ఇలాంటి వాళ్ళని ఇమ్మీడియట్లీ శిక్షించాలి. ఇలాంటి వాళ్ళకు ఇమ్మీడియట్లీ అంటే వేరే దేశాలలో ఇమ్మీడియట్లీ చంపేస్తారు, ఎక్కువ టైం పడ్డది దానికి వేరే కంట్రీస్లో. సో అలాంటి వీటిని తీసుకొని రావాలి. సో ఆ లాంగ్ ప్రాసెస్లో ఉండదు. పోక్సో కేసులో ఇమ్మీడియట్లీ జడ్జిమెంట్ వచ్చేటట్టు ప్లానింగ్ చేయాలి. చట్టమును రాసేటప్పుడు కూడా రైటర్ కూడా అసలు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఏ సెక్షన్లో పెట్టాలి, ఏం పెట్టాలి అనేది కూడా వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని కూడా మార్చే దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ పోలీస్ స్టేషన్ పోయినా కూడా చట్టాల మీద రాసేటప్పుడు ఏ చట్టం రాయాలి, ఎట్లా రాయాలి, వానికి మానసికంగా కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు చూడాలి. చూడకుండా వాళ్ళు డబ్బులు చూసుకొని చేసే పరిస్థితి నేను అందరూ అంటే లేను. నేను ఏమంటున్నా అంటే అన్ని పోలీస్ స్టేషన్లు కావు, కొన్ని పోలీస్ స్టేషన్లో చాలా ఖతర్నాక్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. కానీ కొన్ని పోలీస్ స్టేషన్లో మాత్రం చాలా దుర్మార్గంగా వారు రైటర్ కానుండి డబ్బులు తీసుకొని ఎస్ఐ కానుండి, సిఐ కానుండి అది ఎక్కడికో పోయి అసలైనటువంటి వాటి మీద కాకుండా చేస్తూ ఉండే పరిస్థితి ఉంది. డబ్బు బలహీనులు పోతే ఒక రకంగా, బలవంతులు పోతే ఒక రకంగా, ఇలాంటి దుర్మార్గమైన వ్యవస్థ ఉంది. వ్యవస్థలో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. వ్యవస్థ అనేది ఈ రకంగా ఉండదు, చాలా మార్పులు రావాలి. సో దానికోసము ఎడ్యుకేషన్ చదువుకున్నటువంటి యువత వాళ్ళకి దాదాపు ఒక 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చేంత వరకు మనకి మొబైల్ ఇవ్వద్దు. ఎందుకు ఇస్తారు చెప్పండి? తల్లిదండ్రులు మొబైల్ ఇచ్చి మనకి కాలేజ్ పంపిస్తారు. వాడు ఆన్ చేస్తే బెట్టింగ్ యాప్, చిన్న పిల్లలు కూడా ఇట్లా కొడితే ఆన్లైన్లో ఫటాఫటా చూస్తున్నారు వాళ్ళు. మరి 18 సంవత్సరాల వరకు మనకి ఏం పని మొబైల్తోని? బెట్టింగ్ యాప్లు చూస్తాడు, అశ్లీల చిత్రాలు చూస్తాడు వాడు. సో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మొబైల్లో కూడా వాళ్ళకి ఇవ్వకూడదు. పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలి మార్షల్ ఆర్ట్స్ మీద. సో ఇట్లా చేయాలని చెప్పి కోరుతున్నాం.